తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గిడుగు వెంకట రామ్మూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. తెలుగు 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 తెలుగే అది, మన తెలుగే అది, తెలుగే అది. తెలుగు చదువులన్న దివ్యధనం, అది పండితులకు జ్ఞానపదం. తెలుగు గిడుగు వారి కర్మఫలం, ఇది పామరుల పుణ్యఫలం, ఇది పామరుల పుణ్యఫలం. తేనె కన్న తీయనైనది అవనిలోని అమృతం ఏది, మన తెలుగే అది. వ్యవహార భాషలో తీపి లోకానికి చాటి చెప్పి, సరళమగు తెలుగుని పంచి భాషపై ఆసక్తి పెంచి, తెలుగుని వెలిగించి నలుదిక్కులా కీర్తినే కలిగించే పుణ్యమూర్తి. తెలుగునే వెలిగించి నలుదిక్కులా కీర్తినే కలిగించే పుణ్యమూర్తి. గిడుగు రామమూర్తి గారి జన్మదినం, ఇది తెలుగు వారందరికీ పర్వదినం. అందమైన అక్షరాలు 56, అక్షరాల అందాలు జాలువారు. నీటితే రాగాలు పొంగిపారు, పైకిదే భావాలు వేలవేలు వేలవేలు. తెలంగాణ వీణ పైన తేలియాడు నాదం, రాయలసీమ స్వరము కలిసి రంజిల్లే రాగం. కోస్తాంధ్ర లయల శృతుల కలగలిసిన భావం, పలుకుతోంది నలుదిశల తెలుగు తల్లి గానం. తెలుగువాడ తెలుగు మాట తెలియదని అనుకు, తేనెలొలుకు తెలుగు పలుకు తనివి తీర పలుకు. తెలుగు మాట చెరుకు మూట తెలుగుతనము తేట, తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు పూట పూట. తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు పూట